హలో అండి. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే, ఇద్దరి ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ ఉండవేమో కదా! మా ఇంట్లో కూడా అంతే. కాకపోతే మా పిల్లలిద్దరూ ఇష్టంగా తినేది ఈ ఒక్క ఐటెమ్ అనమాట. సో, మా పాప స్కూల్‌కెళ్తూ ఈవినింగ్ వచ్చేసరికి గులాబ్ జామ్ చేసి పెట్టమ్మా అని అడిగింది. సరే అని చెప్పి లంచ్ చేసిన తర్వాత ఖాళీగా ఉంటాను కదా అని చెప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో, దానికోసం ముందుగా గులాబ్ జామ్ పౌడర్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, దానిలో కొద్దిగా నెయ్యి, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్‌గా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో కొంచెం షుగర్ వేసి, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఈలోపు మనం మరోవైపు పెట్టుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది కొంచెం మరుగుతూ ఉంది. అది పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం అలా మరిగితే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇందాక కాల్చుకున్న ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ బాల్స్ అన్నీ కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత మనము షుగర్ సిరప్‌లో యాడ్ చేసుకుంటే బాగా నలిగిపోకుండా బాల్స్ అనేవి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెడితే గులాబ్ జామున్స్ అన్నీ కూడా సిరప్‌ని మంచిగా పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్‌గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా బౌల్‌లో వేసుకొని బాదంతో సన్నగా తురుముకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, జ్యూసీగా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని ఫాలో అవుతుండండి. బాయ్.